మనకెంతో సంతోషం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని, మరి మరణించి తిరిగి లేచారని, మరి తిరిగి రాబోతున్నారని మనం అందరం నమ్ముతున్నాం కదా. అంతేకాదండి, మనం అందరం కూడా ఆయన యొక్క పనిలో ఉండాలి. రెండవ రాకడ గురించి మనందరికీ తెలుసండి. లేఖనాల్లో మొదటి రాకడ గురించి ఎంతోమంది చెప్పారు, లేఖనాలు నెరవేరని. అదేవిధంగా మొదటి రాకడ గురించి ఎలా చెప్పారో రెండవ రాకడ గురించి కూడాను ఒక పాత నిబంధన గ్రంథంలోనే ప్రభు యొక్క రెండో రాకడ గురించి సుమారుగా 1550 సార్లు చెప్పారట. మరి చూస్తే మనం అందరూ కూడాను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభు యొక్క రెండవ రాకడ గురించి హెచ్చరికలు, సూచనలు ఎన్నో ఉన్నాయి. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో 318 సార్లు, రెండు కలిపితే సుమారుగాను 2000 సార్లు ప్రభు యొక్క రెండవ రాకడ గురించే మనకి సూచనలు, హెచ్చరికలు అన్నీ తెలియజేశారు. ఎలాగంటే ఒకటవ రాకడ గురించి కన్నా రెండవ రాకడ గురించి సుమారుగా 8 మార్లు, అంటే 7 టైమ్స్ హెచ్చరిక చేశారు. మనం చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు చూస్తూ వెళితే ఎన్నో 1, 2 ఒక గలతీ పత్రికలోనే ఎక్కువగా మన ఆయన యొక్క రెండో రాకడ గురించి హెచ్చరికలు లేవు. కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు, ప్రత్యేకంగా అయితే మన మత్తయి రాసిన సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తల్లో ఎక్కువసార్లు చెప్పబడింది. మనము ఏ కాలంలో ఉన్నామండి? అంత్యకాలంలో ఉన్నాం. మనము అంత్యకాలంలో ఉన్నాం. అంత్యకాలం అంటే ఆఖరి కాలంలో, కడవరి దినాల్లో, కలికాలంలో ఉన్నామండి మనం. మనకి దానియేలు గ్రంథంలో మీరు చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనాలు ఉంటాయి. 70 వారాలు, ఫస్ట్ వారంలో ఏం జరుగుతుంది, సెకండ్ వారంలో ఏం జరుగుతుందని. 70వ వారంలోకి వెళ్ళే ముందు, అంటే 70వ వారం అంటే రెండవ రాకడ, మనం 69వ వారంలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం. మనం ఎలా ఉండాలండి? అందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఆర్ యూ రెడీ ఫర్ ద ర్యాప్చర్? మీరు మారుమనసు పొందారా? బాప్తిసం తీసుకున్నారా? ప్రభు వస్తాడనే మీకు నిశ్చయిత ఉన్నదా? మీకు మరి ఆ సిద్ధపాటు ఉన్నదా? మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో బుద్ధిగల కన్యకలు ఉంటారు, బుద్ధి లేని కన్యకలు ఉంటారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడని సిద్ధపడి సిద్ధలో నూనె పోసుకుని రెడీగా ఉంటారు. కొంతమంది నూనె అయిపోతుంది. నూనె అయిపోయినప్పుడు వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. సిద్ధపాటు ఉన్నదా? ఆర్ యూ రెడీ ఫర్ ర్యాప్చర్? నువ్వు ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు వదిలే గుంపులో ఉంటావా, ఎత్తబడే గుంపులో ఉంటావా? మనము ఏ కాలంలో ఉన్నామండి? కలికాలం. ఇంకా చెప్పాలంటే అంతిమ కాలం. అంతిమ కాలము ఆఖరి గడియల్లో ఏముంటాయండి? అప్పగింతలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. మనకు చూస్తే ఆది కాండంలోనే యాకోబు గారు తెలుసు. యాకోబు గారు వాళ్ళ యొక్క 12 మంది కుమారులను పిలిచి హెచ్చరిక చేస్తాడు. మొదటి కుమారుని దగ్గర నుంచి ఆఖరి కుమారుని వరకు. మొదటి కుమారు పేరేంటండి? రూబేన్. రూబేన్ పిలిచి నా యవ్వనంలో పుట్టిన కుమారుడా అని చెప్తాడు. ఆయన చేసిన తప్పులు చెప్తాడు, నువ్వు బలం గలడు అని. ఆఖరి కుమారుడు ఆయన గురించి చెప్తాడు. యోసేపు గురించి, నువ్వు ఫలించే కొమ్మవి, నువ్వు జాగ్రత్తగా ఉండాలని. చూడండి ఎన్ని హెచ్చరికలు అంటే, చనిపోయే రోజుల్లో, ఆఖరి రోజుల్లో పెద్దవాళ్ళందరూ కూడాను హెచ్చరికలు ఇస్తారు.
ఐజాక్ గారు కూడాను ఆఖరి దినాల్లో ఇద్దరు కొడుకులని ఆశీర్వదిస్తాకి ఆయన కూడా హెచ్చరికలు చేస్తాడు. అలాగే డేవిడ్ కూడాను, దేవుడు ఆయన కుమారుడైన రాజు అయిన తర్వాత సొలొమోనుకి హెచ్చరికలు చేస్తాడు. అయ్యా, నువ్వు ఐగుప్తు స్త్రీలతో జాగ్రత్తగా ఉండు, దేవుని వాక్యంను వదలకు. నన్ను ఎలా అయితే దీవించాడో అలాగే మరి నేను కూడా దీవిస్తాడు. ఆయన హెచ్చరికలు చేస్తాడు. ఆయన శత్రువులైనటువంటి వాళ్ళని షిమ్మి అని కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎలా బుద్ధి చెప్పాలో ఆయన చెప్తాడు. ఎవరిని వదిలేయాలో చెప్తాడు, జాగ్రత్తలు చెప్తాడు, సూచనలు చెప్తాడు. అక్కడి నుంచి కూడాను నువ్వు ధర్మశాస్త్రము వదలవద్దు, నువ్వు అంతిమ దినాల్లో జాగ్రత్తగా ఉండు. ఐగుప్తు స్త్రీలు అందమైన వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళకు అంటే ఆయన ఏం చేస్తాడు? అదే చేస్తాడు. విగ్రహారాధన చేయకు చెప్పినే కానీ వింటాడండి? వినడు. హెచ్చరికలు. ఆదికాండం ఒకసారి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం తీయమ్మ. ప్రకటన గ్రంథం 22:20లో ఆయన యొక్క రెండవ రాకడ గురించి చెప్తాడు. ఆయన ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఎలా వస్తాయండి? త్వరగా వచ్చుచున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఇంకా చూడమ్మా 21 చూడు. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడే ఇండును గాక. ఆమేన్. ఈయన త్వరగా వచ్చుచున్నాడు. మనం ఎలా ఉండాలండి? ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ అట్ ఎనీ టైం. ఎప్పుడండి? 2000 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా చెప్పుకొని వస్తున్నారు. ఎందుకు రావట్లేదు మరి? ఎందుకు రావట్లేదంటే దానికి కూడా ఆన్సర్ చెప్పారు ఆయన. ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే మరి చూడండి, ఆయన వచ్చినప్పుడు ఏంటండి? ఈ కేమ్ యాజ్ ఎ ఇన్కార్నేషన్, మానవునిగా వచ్చాడు. అవునా? తర్వాత క్రూసిఫిక్షన్ అయింది, తర్వాత రెజరెక్షన్ అయింది, అసానేషన్ అయింది, పెంతెకోస్తు అయింది, తర్వాత ఆఖరిది సెకండ్ కమింగ్. మన అంత్యకాలాలు, అంత్య దినాలంటే ఎక్కడి నుంచి అంటే ఆయన మానవుడిగా వచ్చిన దగ్గర నుంచి రెండవ రాకడి వరకు కూడాను అంతిమ దినాలే. పరిశుద్ధంగా ఉండాలి. ఆయన చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆర్ యూ లవింగ్ దెమ్? ఆర్ యూ రెడీ ఫర్ ద రాప్చర్? తర్వాత అంతే కదండి, అయిపోయింది, నీ బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందానంటే అక్కడతో సరిపోదు. నువ్వేమి నేర్చుకున్నావు? అండ్ దెన్ సర్వీసింగ్ టు ద గాడ్, సాల్వేషన్, శాంటిఫికేషన్, సర్వీసింగ్ టు ద గాడ్. యేసు క్రీస్తు వారి గురించి చెప్పి ఆయన సేవ చేయాలి. ఎప్పటి వరకు చేయాలంటే ఆయన రాకడ ఎట్లా ఉంటుందంటే మన దొంగ వలె వస్తానంటారు. గర్భిణీ స్త్రీల యొక్క నొప్పుల వల్ల ఎప్పుడు వస్తాయో తెలీదు. మనం ఎలా ఉండాలండి? రెడీగా ఉండాలి. ఈ క్షణం వచ్చినా సరే అత్తబడేటువంటి గుంపులో నేనున్నాను అని సిద్ధపాటు ఉండాలి. మత్తయి సువార్త మనకు తెలుసు కదా, 2 స్త్రీలు తిరగటి రాగి విసురుతూ ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు వదిలిపడతారు. 2 నాగటి పట్టుకుని పొలంలో దున్నుతూ ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడువ. ఇవన్నీ ఏంటండి? సూచనలు కాదా? ఎన్నో రకాలుగా మనకు సూచనలు ఇస్తున్నాడు ఆయన. ఎన్నో రకాలుగా మనల్ని హెచ్చరికలు ఇస్తున్నారు. కానీ మనం ఎలా ఉంటున్నాం? మనం పరీక్షించుకోవాలి. సరిపోదండి, మన వాక్యం తెలిసిన వాళ్ళు మనము ఆయన గురించి చెప్పాలి. ఇంకా తెలియని వారందరికీ చెప్పాలి. ఎలా ఉన్నాయండి ఈ రోజులు? రీసెంట్గా మీరు వినే ఉంటారు, కొన్ని నెలల క్రితము రిటైర్డ్ డీజీపీ మహారాష్ట్ర ఆయన ఓంప్రకాష్ గారు, న్యూస్లో వచ్చింది, పేపర్లో వచ్చినాయి, అన్నీ చూసాం. ఆయన ఒక రాష్ట్రానికి అధిపతిగా ఉన్నారు. అంత్యకాలం, కలికాలం ఎలా ఉంటుందండి? ఆయన భార్య ఆయన చంపేసింది. ఆయనకి 2 పిల్లలు. ఆయన కూడాను వాళ్ళకి
సర్వీస్ రివాల్వర్ ఉంటుంది, గన్ను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఈయన గన్ను పట్టుకొని తిరుగుతున్నాడని ఆమె కూడా పెద్ద కత్తి చేసుకున్న భార్య, ఆమె కూడా రెడీగా ఉండి ఈ పోలీస్ ఏజెన్సీకి ప్రతిసారి మెసేజ్ పెడుతుంది, నా భర్త రాక్షసుడు, నన్ను చంపేస్తాడు, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని ప్రతి వారం మెసేజ్లు పెడుతుంది. ఈమె ఎలాగో చంపేస్తుందని ఆయన భయపడిపోయి ఆమె చెల్లెలు ఊరుంటే ఒక పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటాడు. చూడండి అంత్య దినాలు ఎలా ఉంటుందో. ఆయన ఒకప్పుడు మహారాష్ట్రానికి గడగడ వణికిచ్చినటువంటి డీజీపీ అంటే ఏంటండి, అంత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఆయన భయపడిపోయి భార్యకు దాక్కుంటాడు. ఈ అంతిమ దినాలు కాదా, ఈ కలియుగం కాదా? అక్కడికి వెళ్ళి మళ్ళీ కూతురుని తల్లి నచ్చజెప్పి తీసుకొచ్చేసి ఏం చేయమండి అని తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కళ్ళల్లో కారం కొట్టేసి కత్తితో పొడిచి చంపేసి ఈమె మళ్ళీ పోలీసులకి కబురు చేస్తుంది, ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, నా భర్త రాక్షసుడు నన్ను చంపేస్తానన్నాడని, అందుకనే నా మీద తిరగబడితే నేనే చంపేశానంట. ఎలాంటి కాలం అండి. సర్వీస్లో ఉన్నంతకాలం ఎంతోమందికి రక్షణ ఇచ్చాడు, ఎంతోమంది కేసులు సాల్వ్ చేశాడు, భార్యని ఎంతగానో చూసుకున్నాడు. కానీ అలాంటి భార్యని మరి చంపేసిందంటే ఎలా ఉంటుందండి? మనసు తరిగిపోదు? మనం ఎలాంటి కాలంలో ఉన్నామండి. ప్రభువు వస్తాడని అందరికీ తెలుసు. ఒకసారి రండి, ఇర్మియా 8:7, ఆకాశ పక్షులకు తెలుసు, గువ్వకు తెలుసు, మన మనుషులకే తెలియదంట. చూడండి, ఒకసారి చూడండి, ఇర్మియా 8:7లో ఆకాశ పక్షులకు తెలియను మనిషి కుమారుడు వస్తాడని, గువ్వకు తెలియను, మంగళ పిట్టకి తెలియను. ఎంత చక్కగా ఉంటుంది చూడండి. ఆకాశంలోనికి ఎగురు శంకుగుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఉదయకోరును తాము రావలసిన కాలంలో ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చూడండి, యెహోవా న్యాయ విధిని తెలియదు, యెహోవా ధర్మశాస్త్రం మర్చిపోతారు. ఇవన్నీ ఏంటండి? హెచ్చరికలు కాదా? పక్షులకు తెలుసు, పురుగులకు తెలుసు, కొంగలకు తెలుసు, పిట్టలకు తెలుసు యేసయ్య వాళ్ళ యొక్క కాలం అంతిమ కాలం. కానీ మనిషి కుమారులకు ధర్మశాస్త్రం మర్చిపోతారండి. ఆయన వస్తాడన్న మాట మర్చిపోతారు. మనం ఎలా ఉంటున్నామండి? ఇంతే కాదండి, ఇంకా అనేకమైనటువంటి సూచనలు, అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకొస్తూ మనకి ఎన్నో హెచ్చరికలు ఇస్తారు. చూడండి, మాథ్యూ 24:37 చూడమ్మా. మత్తయి రాసిన సువార్త 24:37 నోవాహు దినములో ఉంటుంది. నోవాహు దినములో ఆయన 120 years పాడవన కడతాడు. నోలా ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. పాత నిబంధనలో జరిగినవి ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నోవాహు దినములో ఎలా జరిగినో మనిషి కుమారుని రాకడేను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండేది. చూడండి, ఏంటంటే తినటం, తాగటం, పెళ్లి చేసుకోవటం, ఎంజాయ్ చేయటం. ఆయన చెప్పాడు, అయ్యా భయంకరమైన ప్రళయం వస్తుంది, సముద్రాలు పొంగిపోయి చేసి ముంచేస్తుంది అంటే ఏంటి చెప్తున్నా పిచ్చి మాటలు. ఆయన లెక్క చేయలేదు, ఆయన కేర్లెస్గా చూశారు. కానీ జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయేది. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. అలాగే మనిషి కుమారుని రాకడ తెలియదండి ఎప్పుడు వస్తుందో. ఇవన్నీ ఏంటండి? రెండవ రాకడ గురించి హెచ్చరికలు కాదా? రెండవ రాకడ వస్తుందని చెప్పటం కాదా? మనకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హెచ్చరికలు, సూచనలు అన్నీ చెప్పుతూ వస్తుంటే మనం తినుడు, తాగుడు, పెళ్లి చేసుకున్నాడు, ఎంజాయ్ చేయటం ఇందులోనే ఉంటాం మనం. ఎప్పుడండి మనం మారేది? మనం మారం. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఏంటండి, 1, 2 కాదు, అదే రోమ 15:4 ఉంటుంది కదా, పెండ్లి కుమారుని రాకకై బుద్ధిగల కన్యకులు ఉంటారు.
ఓర్పు వలన, బోధనల వలన ఎన్నో చెప్తారు, కానీ ఎన్నో చూడు. రోమ 15:4 చూడము ఒకసారి. ఎలయనగా ఓర్పు వలనను, ఓర్పు వలనను, లేఖనముల వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. చూడండి, మనకు బోధించి లేఖనాలన్నీ కూడా హెచ్చరిక చేసి గుర్తు చేయటానికి. అందుకని ఎందుకు బైబిల్ చదవాలంటారు? డైలీ అనునిత్యం ఆయన వాక్యాలు చదువుతుంటే ఆయన హెచ్చరికలు. ఒక భక్తుడు అంటాడు కదా, ప్రతి 25 వచనాలకి ఒక హెచ్చరిక ఉంటుందంట మనకి. ఆయన రాకడ గురించి కానీ, మనం ఎలా జీవించాలని కానీ, ప్రతి 25 వచనాలకి బైబిల్ క్షుణ్ణంగా చదివితే మనం అవన్నీ కూడా తెలుస్తుంది. మనకు తెలుసు కదండి, పెండ్లి కుమారుడు రాకగా ఎదురు చూడాలంటే ఎలా చూడాలి? సిద్ధపాటు చేసుకోవాలి, సిద్ధంగా ఉండాలి, అన్నీ రెడీ చేసుకుని ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొంటకి రెడీగా ఉండాలి. లోకం ఎలా ఉందంటే అంతను మన లోతు కాలంలో కూడాను, ఇంకా చూస్తే మనం లోక 17:28 ఉంటుంది. లోతు కాలంలో అగ్నిగంధకాలను కురిపించేసి ఎంత మహాపాతకం అండి అది. చిన్నపిల్లలు మొదలుకొని ముసలివాళ్ళ వరకు కూడా వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారం. ఒకసారి చూడండి, లోక 17:28 లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. చూడండి, అట్లా ఎంజాయ్ చేయాలని అంటూ ఉంటారు, కానీ ఆయన దినములు వచ్చేస్తున్నాయని, ఆఖరి దినాలు నేను ఎవరు. అదే 32 వచ్చిన చూడమ్మా, లోతు భార్య, అమ్మా నువ్వు వెనక తిరిగి చూడొద్దంటే ఏమంటది? లేదు లేదు, నేను ఉప్పు స్తంభం అయిపోతాను వెనక తిరిగి. చూడండి ఒకసారి 32 వచనంలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ హెచ్చరికలు కాదండి, ఇవన్నీ మనకి సూచనలు కాదా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మాట వినలేదు? ఇంకొకటి తెలుసా, ఆర్మీలోకి ఉంటుంది, నాట్ ఒబేయింగ్ ద ఆర్డర్ ఇస్ క్రైమ్. మన ఇంట్లో కూడాను పెద్దవాళ్ళు ఏదైనా మాటలు చెప్తుంటే మాట వినరు. మాట వినకపోవట అది నేరము. చెప్పాడు, అమ్మా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అని లోతు బతిమలాడి చెప్తే ఆమె నా ఆస్తి ఏమైపోతుందో, నా పట్టణం అయిపోతుందో అని వెనక్కి తిరిగి చూస్తుంది. సుధోమ గుమరాలు తగలబడిపోతుంటే చూసి ఈమె కూడా అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఎన్ని హెచ్చరికలండి. ఇంకా రండి చూద్దాం, సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో కూడా మనకు తెలుసు కోరాహు గురించి. కోరాహు కుమారులు ఏం మంచివాళ్ళు, కోరాహు ఏం చెడ్డవాడు. ఆయన పిలిచి రెండయ్య మాట్లాడుకుందామని, ఎప్పుడండి? మోసే కాలంలోనూ హరోను కాలంలోనూ ఆయన హెచ్చరికిస్తాడు ఆ కోరాహుని. ఆయన వింటాడా మాట? చూడండి 16వ అధ్యాయము. ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూడండి, సజీవ సమాధులు అయిపోయారు. ఎందుకు? మాట నొల్లని వారు. ఇవన్నీ హెచ్చరికలు కాదా? మోసే ఎంతో హెచ్చరిక చేస్తూ ఎంతో వాళ్ళ బ్రతిమలాడుతూ తీసుకొస్తారు. ఎన్ని రకాలుగా హెచ్చరికలు చేస్తారండి. మనకి ఎన్ని సూచనలు కనిపెట్టలేదా? మనకి ఇప్పుడు నేను ఒక 7 సైన్స్ చెప్తాను. సైన్స్ అంటే సైన్స్ ఫిజిక్స్ కాదండి, సైన్స్ సింబల్స్, సూచనలు. మనకి న్యాచురల్ సైన్స్ ఉన్నాయి, ప్రకృతి సంబంధమైన సూచనలు, ప్రభు వస్తున్నాడని. స్పిరిచువల్ ఆత్మీయ సంబంధమైన సూచనలు ఉన్నాయి. సోషల్ సైన్స్ సామాజిక సంబంధమైన సూచనలు ఉన్నాయి. టెక్నాలజికల్ సైన్స్ సాంకేతిక సూచనలు ఉన్నాయి. మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఏనండి. ఒకప్పుడు ఆకాశంలో అంటే అన్నీ చూపిస్తామంటే ఏమో అనుకున్నాడు. అవునండి, ఇట్లా ఓపెన్ చేస్తే అమెరికాలో ఏం జరుగుతుందో ఆడియో వీడియో అన్నీ కూడా చూడవచ్చు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళిపోయింది. పొలిటికల్ సైన్స్ రాజకీయ సూచనలు. ది వరల్డ్ సైన్స్ ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? యుద్ధాలు. ఇజ్రాయెల్ కంట్రీ పరిస్థితి ఎన్ని చూసామండి? న్యాచురల్ సైన్స్, సోషల్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్, టెక్నాలజికల్, పొలిటికల్, వరల్డ్, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా ఆయన రాకడికి సూచనలు కాదా? సూచనలండి.
మనందరికీ చూడండి ఒకసారి మత్తయి 24:3 చూడమ్మా. 24:3లో వీళ్ళంతా హెచ్చరిక చేస్తూ ఉంటారు, అయ్యా ఆయన రాకడ దగ్గరగా ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బుద్ధిగల కన్నికలాగాను శుద్ధిలో నూనె చూసుకుని జాగ్రత్తగా ఉండి, ఆయన వస్తున్నాడు అని చూస్తే ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును అని అడుగుతున్నారు. చూడండి, ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా? మీరు రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి సూచనలు మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా, ఎవడను మిమ్మల్ని మోసపరచుకుండా చూచుకొనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని అనేకులు దొంగ క్రైస్తువులు వస్తారు, దొంగ బోధకులు వస్తారు. వాళ్ళందరూ వచ్చి నేనే క్రీస్తు. ఇప్పుడు చూడండి, కొరియాలో ఒక అతను యేసుక్రీస్తు నేనే అంటున్నాడు, రెండో రాకడ వచ్చేసింది అంటున్నాడు. ఎన్నో అబద్ధ బోధకులు. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. చూడండి, ఎన్ని జరగట్లేదా? కలవరపడకుండా చూచుకున్నాడు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచిన, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూడండి, ఈ వేదనలు, శోధనలు ఎన్నిటికి ప్రారంభం. అట్లాగే చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం చూడమ్మ, దాని పక్కనే ఉంటుంది. మార్కు 13:3. దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రే అని వారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతముగా అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగను. చూడండి, ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పారు హెచ్చరికలు. అదే లూకా 21:7 కూడా ఒకసారి చూడమ్మా. లోక 21:7 అక్కడ కూడా సూచనలు చెప్తాం. బోధకుడా అలాగైతే చూడండి, ఎప్పుడు జరుగును క్వశ్చన్లు వేస్తున్నారు వాళ్ళు. ఇవి జరగబోవున అని సూచన ఏమని ఆయన అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకున్నాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన కాలము సమీపించినని చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గురించి కలహములను గురించి విన్నప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదని చెప్పాను. అంతం అనేది వెంటనే రాదంట. ఎలా ఉంటుందండి? 1 Thessalonians 4:16 ఉంటుంది, మృతులైన వారు లేపుతారు, మృతులైన వారిని ఆకాశం నుండి, మధ్య ఆకాశం నుండి యేసుక్రీస్తు వారు తీసుకుని వస్తారు. 1 Thessalonians 4:16 ఒకసారి చూడమ్మా. 1 Thessalonians ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుంచి ఎలా దిగి వస్తాయండి? ఇంకా అదే అక్కడ 13వ వచనం చూడమ్మా. మృతులైన వారిని అందరిని లేపుతూ క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందు మృతులైన ఎక్కడండి? మన ఆదాము, అబ్రహాము, డేవిడ్, వీళ్ళందరూ కూడా మధ్య సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీరు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మన నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చూడండి, ఆయన తప్పకుండా వస్తాడండి. ఎందుకంటే ఇది 200% షూర్. యెషయా గ్రంథములో 53-54 అధ్యాయంలో యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఎలా చెప్తే ఎలా నెరవేరిందో చూసాం, శ్రమల గురించి. కానీ అదేవిధంగా దానికి 8 times గ్యారంటీ ఇస్తూ రెండవ రాకడ ఉందండి. రెండవ రాకడ 200% ఉంది. వస్తారు. అది ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. ఒక చూడమ్మా, మార్కు సువార్త 14:32 ఉంటుంది. అది మత్తయి సువార్త 24:47. మార్కు 14 తీయమ్మా. ఎన్ని సూచనలండి? 1 కాదు, 2 కాదు. ఆయన అడుగుతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? మార్కు 14:32. వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ
తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని. అవన్నీ ఎందుకు అడుగుతున్నారండి? ఆయన మరణపు ముళ్ళు ఎరవాలి, మరణాన్ని జయించాలి. అది ఎవరి గురించి? నా పాపముల గురించి. తర్వాత ఈయన ఖచ్చితంగా ఎప్పుడొస్తారని శిష్యులు పీడిస్తా అడుగుతూ ఉంటే అపోస్తులు 1వ అధ్యాయం 7వ వచనంలో ఏ క్షణంలో అయినా వస్తానని అంటాడు. ఎనీ టైం. ఆర్ యు రెడీ అని కేకలేసి అరుసి చెప్తున్నాను. ఆర్ యు రెడీ ఫర్ ర్యాప్చర్? 1:7 వచనం చూడమ్మా. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. చూడండి, తండ్రి దగ్గరే ఉన్నాయి కాలము సమయం అంతా కూడాను. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, మన పని కాదు, మన వల్ల కాదు. ఆయన ఎప్పుడు వస్తారు అని అడుగుతాం కదా. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? నువ్వు నేను కంప్లీట్గా మారాలని. ఈ 3 ఎస్సలు చెప్పానే ఇందడా నేను. సాల్వేషన్, శాంటిఫికేషన్, సర్వీస్. ఈ 3 చేయాలి. 3 చేసి ఒకటి కాదు, నువ్వు కాదు మారటం, నీ పక్కన ఉన్నవాడు 100% మారితేనే అప్పుడు వస్తారు. అది ఎప్పుడు వస్తారంటే ఆ కాలం మన చేతిలో లేదు, తండ్రి చేతిలోనే ఉంది. తండ్రి చిత్తం ఈ క్షణం పంపించినా సరే. ఆర్ యు రెడీ ఫర్ ర్యాప్చర్? ఎత్తబడే సంఘంలో ఉండటానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఎస్, ఐఎమ్ రెడీ అన్నట్లు ఉండాలి. అంతేగాని వద్దాంలే, ఇప్పుడుగో వస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నారు, 2000 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాడు. మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుని తాగుతూ తినుతూ పెండ్లు చేసుకుంటూ తూలుతూ ఇలా గడిపితే ఏమవుతుందండి? బుద్ధి లేని కన్నికల్లాగానే ఆయన ఎప్పుడు వస్తారో, మన ప్రియుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. రెప్పపాట్లో వస్తాడు ఆయన. అందుకని మనందరూ కూడాను సిద్ధపడి ఉండాలి, బుద్ధిగల కన్నికలాగా ఉండాలి. అలా ఉంటేనే అది చెప్తాడు. ఒక పీటర్ స్టానర్ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ ఉన్నాడ. ఆయన చెప్పాడంట, ఆయన అంకెలతో క్యాలిక్యులేషన్ చేస్తాడు. చేసి ఆయన చెప్పాడు 2వ రాకడ గురించి 200% ఆయన వస్తారు. 100% కదండి, 200% ఆయన డెఫినెట్గా వస్తాడు. ఆయన రాజ్యం మిలేనియం ఇయర్ ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి. సిద్ధపడి లేకపోతే ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. హిస్ కమింగ్ ఈజ్ విజిబుల్. ఆకాశము నుండి మేఘారూఢుడై దిగి వస్తాడు ఆయన. మాథ్యూ 24:30 ఉంటుంది, చూడము ఒకసారి. హిస్ కమింగ్ ఈజ్ సడన్. అవునండి, హిస్ కమింగ్ ఈజ్ ఎమోషనల్. ఒకసారి చూడమ్మా, మాథ్యూ 24:30 ఉంటుంది. మేఘారూఢుడై దిగి వస్తూ ఉంటాడంటే. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నా పక్కనే ఉన్నాడు. ఎప్పుడైనా సరే చూడండి, ఒక చర్చిలో ఒక చిన్న వీడియో చూపిస్తారు, మాస్టర్ గారు బోధిస్తూ ఉంటారు, అందరు కూడా ఎంతో శ్రద్ధగా ఉంటాడు. సడన్ రెప్పపాటులోనే అందులో 99%, 95% ఎత్తబడతారు. ఒకళ్ళిద్దరు మాత్రం కింద పడిపోయి డొల్లుతూ ఉంటారు. చూస్తే ఎవరుండరు. నీ పక్కనే కూర్చున్న సిస్టర్ ఉండడు, నీ పక్కనే ఉన్న బ్రదర్ ఉండడు, బోధిస్తున్న పాస్టర్ ఉండడు. ఎవరైతే రక్షణ పొంది రక్షణ జీవితంలో యేసును వెంబడిస్తారో వాళ్ళు ఎత్తబడతారు. సడన్గా దొంగ వలె వస్తాడు రెప్పపాట్లు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఏరుగారు. చూడండి, ఎవరికి తెలియదండి అనుకుంటారు కదా, ఇప్పుడు వస్తారు సూచనలు చూపిస్తారు. యుద్ధాలు వస్తాయి, ఒకళ్ళనొకళ్ళు దోచుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు. మనకి ఇంకా బాగా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఇంకోటి చూడండి, మాథ్యూ 24:44 అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ద సడన్ ఈ విల్ బి కమింగ్. మీరు అనుకొనని గడియలోనే మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ నమ్మకస్తుడు అయినవాడు బుద్ధిమంతుడైనను దాసుడెవడు. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడు వస్తారో తెలియదు. ఒకటి చూస్తే 2 పేతురు 3వ అధ్యాయంలో కూడాను
అంతా ఈయన యొక్క రాకడ గురించి ఉంటుంది. రాకడ సమయంలో మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి అన్నీ చూడొద్దు. ఒకసారి చూడము 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అతి సమీపముగా ఉందంటండి. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ క్షణంలో వస్తే నేను ఎత్తబడతాను. ఆయన అడుగుతున్నారు, ఆర్ యూ రెడీ ఫర్ ర్యాప్చర్? ఎత్తబడే గుంపులో ఉంటావా? ఏముంది నీ దగ్గర? ఏం చేసావు? నేను ఈ సంపాదించుకున్నవన్నీ ఉండవండి. మన బిల్డింగ్, మన ఆస్తులు, మన అంతస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాం. మన అందరూ తెలిసిందే. 3వ అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనమమ్మ. అంచె దినములలో అపహాసికులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచినదే అని చెప్పుదురు అని హేళన చేస్తారు. ఏమంటున్నారు? 2000 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుందన్నారు కదా, ఏమైంది? ఇంకా రాలేదే. 8-9 వచ్చిన చూడమ్మా. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నారండి. ఇది తెలుసుకోండి సీక్రెట్. అందరూ మారు మనసు పొంది అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతంతో సహిస్తూ ఓర్పుతో ఇంకా మారతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్ల లేట్ అవుతుందండి. లేకపోతే ఆయన రెప్పపాట్లో వచ్చేస్తారు. రెప్పపాట్లో అంతా కూడాను స్మాష్. ఎవరైతే యేసుని తెలుసుకోరు, ఎవరైతే యేసుని మార్గంలో నడవరో వాళ్ళందరూ విడవబడతారు. భయంకరమైనటువంటి ఎక్కడో ఉండదండి, నరకం ఇక్కడే చూపిస్తారు ఆయన. అందుకని ఆర్ యూ రెడీ ఫర్ ర్యాప్చర్? మీ మారు మనసు పొందారా? బాప్తిసం తీసుకున్నారా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అన్నీ అయిపోయినాం కాదండి, నువ్వు అట్లా కూర్చుని ఉండకూడదు. యూ హ్యావ్ టు డూ ద గాడ్స్ వర్క్. అన్ని సర్వీసుల కన్నాను దేవుని సర్వీస్ చాలా గొప్పదంటారు అందరు కూడా. ఆ సర్వీస్లో ఉన్నావా? ఏమైనా నీకు తెలిసిన మాటలు చెప్తున్నావా? ఇంకా 10-11 వచనాలు చూడము. అందులోనే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎట్లా వస్తుందండి? దొంగ ఎప్పుడన్నా వస్తాడని, నేను వస్తున్నానండి మీ ఇల్లు కొంచెం జాగ్రత్త తలుపులు తీసి ఉంచండి అని చెప్తాడు ఆయన. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో మొత్తం గతించి నాశనం అయిపోతుంది. ఈ చూడండి 2 పేతురు 3వ అధ్యాయం అంతా కూడాను ఈయన 2వ రాకడ గురించి ఉంటుంది. అట్లాగే 1 తెస్సలోనికీ 4వ అధ్యాయంలో కూడాను ఈయన యొక్క 2వ రాకడ గురించి ఉంటుంది. ఎట్లా చెప్పాలనుకుంటే, ఇంకా చెప్పాలంటే అందరూ కూడా ఎవరు చెప్తారండి? అబ్రహాం, ఇక్కడ మన యాకోబు గారు హెచ్చరికలు ఇస్తారు కొడుకులు, డేవిడ్ గారు హెచ్చరికలు ఇస్తారు వాళ్ళ కొడుకులు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు తిమోతి అయిన తన కుమారు సమానమైనటువంటి ఆయనకి హెచ్చరికలు ఇస్తారు. 2వ తిమోతి 2 ముగిచ్చేస్తున్నానండి, ఎక్కువ సమయం తీసుకోవాలి. నేను చెప్పాలని ఎన్నో ఇంకా ఉన్నాయి కానీ ఎక్కువ సమయం లేదు. అంత్యకాలాలు మీరు ఒకసారి చూసే ఉంటారు. రచిత అని మన అమీన్పూర్లోని, ఇక్కడే పక్కనే అమీన్పూర్లోనే ఉండేది ఆమె ఒక ఆటో డ్రైవర్ని చేసుకుంది. 3 పిల్లలు ఉన్నారు. ఎలాంటి దినాలు వచ్చినాయండి? ఒక చిన్న ఏదో ఫ్రెండ్స్ మీట్లో కలిశారంట. ఆయన యొక్క ఫస్ట్ స్కూల్ డేస్ ఫ్రెండ్. ఈ ఆటో ఓడితో ఏముంటావమ్మా, వచ్చే నాతో ఉంది కానీ ఆమెతో చెప్తే ఆమె ఏం చేసిందంటే 3 బిడ్డలకు కూడాను పెరుగన్నంలో పాయిజన్ కలిపి చంపేసేసింది. అప్పటి వరకు ఆ ప్రేమ ఏమైందో. వాళ్ళు ఏంటంటే అపవిత్రులు, ప్రేమరహితులు. వీళ్ళందరూ కూడాను ఎలాంటి కాలాలు చూస్తున్నామండి. బిడ్డలను చంపేసి ఎక్కడుంది? జైల్లో కూర్చుని ఉంది. ఓంప్రకాష్ గారి భార్య, డీజీపీ భార్య ఎక్కడుంది? జైల్లో ఉంది. తొందరపాటులోను, కలికాలం, అంత్య దినాల్లో ఉన్నామండి. 2 తిమోతి 3వ అధ్యాయం ఒకసారి చూడము. దాంట్లో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోండి. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు,
కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అపవిత్రులు, అనురాగరహితులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అతిద్వేషులు, అపవాదకులు, అపవాదకులు, అజితేంద్రియులు, అజితేంద్రియులు, క్రూరులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందరు. చాలండి. అట్టి వారికి విముఖుడవై ఉండుము. అట్టి వారికి అందరికీ మనము ఇవన్నీ హెచ్చరికలండి. వీళ్ళందరూ మన చుట్టూ లేరా? మన చుట్టూనే ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ విముక్తుడవై వీళ్ళందరికీ దూరంగా ఉంటూ వీళ్ళందరిని దూరం చేస్తూ బుద్ధి కలిగి జ్ఞానంతో వ్యవహరిస్తూ ఈ అన్నిటికీ తాగుబ్రోతులు, బింకమలాడువారు, అహంకారులు, దోషులు వీళ్ళందరికీ మీరు దూరంగా ఉండమని అంటారు. ఏవు భార్య ఏమంటుందండి? దేవుడు దూషించి ఇంక చావు అని అంటది. చూడండి ఎంత దూషణ, దేవదూషణ. అలా చేయొచ్చా? ఎన్నో విధంగా అపవిత్రతలు, ప్రేమలేతనం, అజితేంద్రియులు. అదండి మన ఇంద్రియ నిగ్రహం లేనటువంటి డేవిడ్ గారు ఏం చేశారు? మిద్దిపైకి వెళ్ళి పరిచారకలు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఏమవుతుంది? పాపంలో పడిపోతాడు. అవి ఇంద్రియ నిగ్రహం లేకపోతే అజితేంద్రులు అంటున్నారు. సంసోను ఏం చేశాడు? వెళ్ళిపోయి లోయలో పడిపోయి అక్కడ ఆ అమ్మాయిని మధ్యలో పడిపోయి ఆయన యొక్క బలము, ఆయన ఒక న్యాయాధిపతి అండి. అలాంటి వాడు ఏమైపోయాడు? జైలు పాలైపోయాడు. కానీ ఆ అజితేంద్రత జీతించినట్టు జోసెఫ్ గారు ఏం చేశారు? ఒక జైలర్గా, ఒక బానిసగా ఉన్నవాడు మరి దేశాన్ని పరిపాలించడానికి అయ్యాడు. ఇవన్నీ గ్రేట్ ఎగ్జాంపుల్స్ కాదా? ఈ యొక్క చాప్టర్ చదవండి మీరు. ఇందులో ఎంతో మంచి 2 తిమోతి 3వ అధ్యాయం అంతా కూడాను వీటిలో హెచ్చరికలు. ఎలాంటి వాళ్ళు అండి? అహంకారులు, బింకరులు, ధనాపేక్షులు, తాగుబోతులు, ద్వేషించేవారు, తల్లిదండ్రులను అసహించుకునేవాళ్ళు, అజితేంద్రులు, అపవాదకులు, ఎంతోమంది ద్వేషము, సజ్జనులు ద్వేషించేవారు. చూడండి, నిన్ను వల్ల నీ పెరుగు వారిని ప్రేమించమని మన సజ్జనులుగా ఉంటుంటే మనల్ని ద్వేషించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన అసహించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళన్నిటికీ దూరంగా ఉంటూ నువ్వు చేయవలసింది ఏంటంటే బాప్తిసం పొంది దేవుని సేవలో ఉంటూ సాల్వేషన్, శాంటిఫికేషన్, మన పరిశుద్ధతను మన ప్రవీణ్ పగడాల గారు చూడండి, మంచి సాక్ష్యం కలిగి ఉండి సాక్షి అయిపోయాడు. సాక్షులుగా కాకపోయినా కానీ సాక్ష్యం కలిగి మరి కరోనాలో ప్రతిరోజు శాంటిఫికేషన్ చేసుకుంటున్నాం చేతులు. కానీ మన ఆత్మను శాంటిఫికేషన్ చేసుకోవాలి, మన ఆత్మను శుద్ధీకరించుకోవాలి. ప్రతిరోజును మన ఆత్మను దేవుని వాక్యంతో కడుక్కోవాలి. అదేవిధంగా దేవుని యొక్క సేవ చేయాలి బ్రతికినంత కాలం. ఇదిగో ఈ క్షణం వచ్చేస్తుంది, ఈ క్షణము నాది, నెక్స్ట్ క్షణము నాది అనాది కాదని ఎదురు చూస్తూ ఏ క్షణంలో అయినా సరే రాజు వచ్చినప్పుడు మనము అత్తబడే గుమ్మూలగా. అందుకనే అంటారు పౌలు గారు, ఆర్ యూ రెడీ ఫర్ ర్యాప్చర్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? బుద్ధిగల కన్నికలాగా సిద్ధంగా రెడీగా ఉన్నావా అని అడుగుతున్నారు. మీరు మిమ్మల్ని క్వశ్చన్ వేసుకోండి, ఆర్ యూ రెడీ ఫర్ ర్యాప్చర్? ఎత్తబడే గుంపులో ఉంటానని నీకు ఆ విశ్వాసము, ఆ యొక్క నిరీక్షణ ఉన్నదా? ఉంటే మరి ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువుని అడగండి, అయ్యా నాలో ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా? నాలో ఇంకేమన్నా పనికిమాలి? మీరు చదివాం కదా 2 తిమోతి 3వ అధ్యాయంలో, ఇలాంటివి ఉన్నాయా? ధనాపేక్ష ఉన్నదా? ధనాన్ని వదిలేసేలాగా. అహంకారులు ఉన్నానా? నేనే బాగా వాక్యం చదువుతానని, నేనే బాగా పాటలు పాడతాను. ఈ అహంకారాన్ని వదిలేయండి. అహంకారం వెనుకనే పతనం ఉంటుంది. అంతేనే ఏసే 2వ రాకడ ఎంత అండి? 200% గ్యారంటీ. ఈజ్ కమింగ్ సడన్లీ, ఈజ్ కమింగ్ సూన్, ఈజ్ కమింగ్ లైక్ ఎ థీఫ్. ఆయన వస్తాడండి. ఆ నిరీక్షణతో మనం ఎదురు చూద్దాం. ఎదురు చూస్తే ఆయన యొక్క వెలుగులో మనం వెలిగించబడతాం. ఆ మిలేనియం ఇయర్, 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటాం. దేవుడికి కొన్ని మాటలు దీవించిన గాక. అందరికీ మరొకసారి వందనాలండి. మనం అందరం సిద్ధపడి ఉందాం. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.